వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటిని ఆశా వర్కర్లు ముట్టడించారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఆయన ఇంటి ముందు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హామీలు నెరవేరుస్తామంటూ మాటిచ్చారు. 18,000 ఫిక్స్ వేతనం చేస్తామంటూ మాటిచ్చి ఓట్లు వేయించుకొని ఇప్పుడు మాట తప్పారన్నారు. ఇప్పటికే రెండోసారి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించినా వినతి పత్రం కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ఒక 15 రోజులు సమ్మె చేసినాం. సమ్మె చేస్తే ఆ సమ్మెలో ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడున్న ప్రస్తుతానికి మన పరిగిలున్న ఎమ్మెల్యే డాక్టర్ ఎమ్మెల్యే సార్ గారు మేము కూర్చున్న టెంట్ కిందికి వచ్చి మాకు ఏమని హామీ ఇచ్చిందంటే, మా ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా మీకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తామమ్మా, మీరు ఖచ్చితంగా మాకు మీ ఓట్లు మాకే రావాలని చెప్పిండు ఆల్రెడీ. సరే అని మేము కూడా ఖచ్చితంగా అనుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవాలనుకుని తెచ్చినాం కూడా. అసలు ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ రోడ్డెక్కిన ప్రతి ఒక్క మహిళ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి మరీ గెలిపించింది. సరే ఈరోజు గెలిపించిన దానికి ఆశా వర్కర్లని గీడికి రెండోసారి ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి చేయడం మేము. కానీ ఏ ఒక్క రోజు కూడా మాతో కలిసి మేము ఇచ్చిన వినతి పత్రం ఆయన చేతికి తీసుకోవడానికి ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం